నెల్లూరు జిల్లా బార్ అసోసియేషన్ నూతన కార్యవర్గానికి ఆత్మీయ సన్మానం నిర్వహించారు. నెల్లూరు నగరంలోని అనిల్ గార్డెన్లో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా జడ్జి శ్రీనివాసరావు పాల్గొని ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ సెక్రటరీగా ఎన్నికైన లక్ష్మీనారాయణను ఆత్మీయ సన్మానం చేశారు. శాలువా, బొకే, మెమోంటోతో ఆయనకు ఆత్మీయ సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో స్టేట్ బార్ కౌన్సిల్ మెంబర్ వేనాటి చంద్రశేఖర్ రెడ్డి, జిల్లా అధ్యక్షులు అయ్యప్పరెడ్డి, కార్యదర్శి నాగరాజు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా లక్ష్మీనారాయణ ఆత్మీయులు, స్నేహితులు, సన్నిహితులు, బంధువులు ఆయనకు ఆత్మీయ సన్మానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా నలుమూల నుండి న్యాయవాదులు పాల్గొన్నారు. వేదిక అలంకరించవలసిందిగా కోరుతున్నాం. శ్రీ ఇందూరు భాస్కరయ్య గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాం. జి లక్ష్మీదేవి గారు కృతజ్ఞత సత్కరిస్తారు. దయచేసి త్వరగా రావాలండి ప్లీజ్. గౌరవానికి ఇచ్చినటువంటి బార్ అసోసియేషన్ సభ్యులకు, మరి దేశంలో పితామహులైనటువంటి నెల్లూరు బార్ అసోసియేషన్ శ్రీ వేనాటి చంద్రశేఖర్ రెడ్డి గారికి, నూతన కార్యవర్గానికి అందరికీ కూడా మొట్టమొదటిసారిగా శుభాభినందనలు తెలియజేస్తున్నారు. మిత్రులారా, నేను ఏప్రిల్లో ఈ యొక్క ప్రధాన న్యాయమూర్తి పదవిని అలంకరించడం జరిగింది నెల్లూరులో. మరి మేము వచ్చిన తర్వాత అడ్మినిస్ట్రేషన్ విషయంలో అనేక రకమైనటువంటి ఇబ్బందులు గమనించి వాటి అన్నింటినీ కూడా పరిష్కరించడానికి ముందుకు వెళ్తున్నాం. మాకు సహాయ సహకారాలు బార్ అసోసియేషన్ నుంచి వచ్చినట్లయితే తప్పనిసరిగా ఏదైతే ఇబ్బందులు ఉన్నాయో ఆ ఇబ్బందులన్నీ కూడా మేము అధిగమించి మేమందరం కూడా సహాయ సహకారం చేయడానికి న్యాయమూర్తులందరూ కూడా తప్పనిసరిగా నాయక ఆధ్వర్యంలో, బార్ అసోసియేషన్ అధ్యక్షుల గారి ఆధ్వర్యంలో బెంచ్ అండ్ బార్ రిలేషన్స్ తప్పనిసరిగా అద్భుతంగా కొనసాగడానికి మనందరికీ కూడా వీలవుతుంది. దానికి మీ అందరి నుంచి మేము సహాయ సహకారం అడుగుతున్నాం, బెంచ్ని అద్భుతంగా లీడ్ చేయడానికి. మరి న్యాయమూర్తి మిత్రులందరూ కూడా నాతో సహాయ సహకారం అందిస్తున్నారు. అట్ ది సేమ్ టైం న్యాయవాదులు అందరినీ కూడా మరి న్యాయమూర్తులందరితో సహకరించినట్లయితే నెల్లూరు జిల్లా 13 జిల్లాల్లో తలమానికమైనటువంటి ట్రైనింగ్ తీసుకురావడానికి అవకాశం ఉంది. సో నెల్లూరులో అద్భుతమైనటువంటి విషయాలు చూసాము. ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి మనీ పవర్ ఇక్కడ ఏ జిల్లాలో కనపడలేదు. మనీ పవర్ ఏదైనా చేయగలుగుతుంది. సో కాబట్టి అటువంటి మనీ పవర్ ఉన్నటువంటి నెల్లూరు జిల్లాలో సపోర్ట్ ఉన్నటువంటి సీనియర్ న్యాయవాదులు, జూనియర్ న్యాయవాదులు అందరూ కూడా ముందుకు వచ్చినట్టయితే మన యొక్క కోర్టుని అభినందన ఒక నందన వనంగా తయారు చేయవచ్చు. మిత్రులారా, నేను వచ్చిన తర్వాత మన యొక్క పాత బిల్డింగ్ ఏదైతే ఉన్నదో దానికి లిఫ్ట్ లేదు. ఆ లిఫ్ట్ తయారు చేయడానికి కానీ వితిన్ 1 వీక్ 10 డేస్లో అవి ఇన్వెస్టిగేషన్ జరగబోతున్నాయి. దానికి స్టెప్స్ అన్ని కూడా 1,97 లక్షల రూపాయలు హైకోర్టు వారు శాంక్షన్ చేశారు. వర్క్ స్టార్ట్ అయింది. అటేపీటీ ఉన్నటువంటి బాత్రూమ్స్ అన్ని కూడా వర్క్ స్టార్ట్ అయింది. 1,97 లక్షల రూపాయలు నిధులు రప్పించాం. వితిన్ షార్ట్ టైం లిఫ్ట్ యాడ్ చేస్తాం. అన్ని కోర్టులు కూడా ఏ కోర్టులు ఎక్కడెక్కడ ఉన్నాయో వాటిని సరిదిద్దుతాం. మొత్తం బిల్డింగ్ అందరికీ కూడా మొత్తం కలర్స్ వేస్తున్నాం. పాత బిల్డింగ్ అందరికీ కూడా, పాత బిల్డింగ్ అందులో కూడా డ్రైనేజ్ సిస్టమ్ చుట్టూలో కూడా డ్రైనేజ్ అయితే పెరిగిపోయింది. ఆ డ్రైనేజ్ సిస్టమ్ అంతా కూడా బయటికి అవుట్లెట్ ఏర్పాటు చేసి ఈ యొక్క ప్లంబింగ్ వర్క్ చూసి ప్లంబింగ్ వర్క్తో సహా మొత్తం అంతా కూడా కంప్లీట్ చేస్తాం. 1,97 లక్షల రూపాయలు వినియోగించి పాత బార్ అసోసియేషన్ని, పాత బిల్డింగ్ని తప్పనిసరిగా అభివృద్ధి చేస్తామని తెలియజేస్తున్నాం. అట్లాగే మనకి గౌరవనీయులు జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి శ్రీనివాస్ గారికి, అలాగే గౌరవ బార్ కౌన్సిల్ సభ్యులు శ్రీ వేనాటి చంద్రశేఖర్ గారికి, జనరల్ సెక్రటరీ, జాయింట్ సెక్రటరీ, ఆల్ ది కమిటీ ఆఫ్ నెల్లూరు బార్ అసోసియేషన్ అండ్ తోటి మన న్యాయమూర్తులందరికీ, న్యాయవాదులకు చేశామనేది మాత్రమే మీరు మాత్రం గమనంలో ఉంచుకొని ఇక మీదట అదే క్రమంలో పనిచేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందుకంటే ప్రతి
మనం చాలా ఏళ్ళుగా గెలుస్తున్నా కూడా యాంటీ అనేది బాగా ఉంది మనకు బార్ అసోసియేషన్లో కూడా. ఎందుకంటే మనం ఎంత కష్టపడి పనిచేసినా కూడా అది ఎందుకో స్వభావం మన మీద వ్యతిరేకత ఉంది. ఆ వ్యతిరేకతను కూడా అధిగమించి 16లో 9 స్థానాలు కొందరు గెలిచిన వాళ్ళు కూడా మన సోదరులే. అందరూ అయ్యప్ప రెడ్డి అందరినీ కలుపుకొని పొరపచ్చులు లేకుండా బారు యూనిటీని ప్రొటెక్ట్ చేసి మనం కార్యక్రమాలను సాధించుకోవడంలో ముఖ్యులుగా ఉండాలి. మనం విడిపోతే ఎక్కడో లోపం జరిగితే మనమే నష్టపోతాం. అది ఖచ్చితంగా యూనిటీని ప్రొటెక్ట్ చేసుకోవాలి మనం. మీరందరూ ఈ మాత్రం మమ్మల్ని ఆదరించి గెలిపించినందుకు చెప్తూ, ముఖ్యంగా జిల్లా జడ్జి గారు నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే, మనకు జైలు సైట్ అనేది చాలా అవసరం ఉంది. మన ప్రయత్నాలు అన్నీ చేస్తున్నాం. ఈ మధ్య 2 మంత్రులను కలిసాం, ఎమ్మెల్యేలు కలిసి చెప్పాం. ఆ ఫైల్ చాలా వరకు ప్రాసెస్ జరిగింది. దాన్ని పూర్తిగా వారైతేనే చేయగలరు. ఆ విధంగా అందరూ పోర్ట్ఫోలియో జడ్జి గారు, అందరు జడ్జీలకు కూడా నేను ముందుండి ప్రయత్నం చేయడం జరుగుతుంది. వారు అదొక్కటి సాధించాలని, మనం సాధించుకోవాలని మాత్రం విజ్ఞప్తి చేస్తున్నాను. తర్వాత బార్ కౌన్సిల్ విషయాలు అవన్నీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు మాకు ఈ అవకాశం ఇచ్చిన వేనాడు చంద్రశేఖర్ రెడ్డి గారికి, ఆ ప్యానల్లో అవకాశం ఇచ్చిన చంద్రశేఖర్ రెడ్డికి హృదయపూర్వక కృతజ్ఞత తెలియజేస్తున్నాను. మిత్రులారా, ఇటువంటి మా ఆపర్చునిటీ ఏంటంటే ఈరోజు ఇటువంటి జిల్లా న్యాయమూర్తి వచ్చడానికి నిజంగా మా అదృష్టం అని చెప్పాలి. మొత్తం కోర్టు రూపురేఖలే మారిపోతున్నాయి. ఒకసారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా మేము పిలవగానే ఇక్కడికి వచ్చిన న్యాయమూర్తులకు, న్యాయవాదులకి, ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.